Sri Namamrita. The only method of controlling the agitated senses is to chant and hear the holy name of the Lord. శ్రీనామామృతం చదువుతున్నాము. శీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఇంద్రియాలను నిగ్రహించడానికి మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటంటే భగవంతునికి నామాన్ని చాలా శ్రద్ధగా మనం పలికి ఆ భగవన్నామాన్ని శ్రద్ధగా మనం వింటే అదే మన ఇంద్రియాలను నిగ్రహించడానికి ఏకైక విధానం. The human form of life is meant for God utilization, but this process, which begins with Shravanam Kirtanam Vishnu, Srimad Bhagavatam 7.5523, hearing and chanting of the holy name of the Lord, is disturbed as long as our senses are materially attracted. మానవ జన్మ అనేది భగవత్ సాక్షాత్కారం కోసమే ఉద్దేశించబడింది. ఆ భగవత్ సాక్షాత్కారం అనేది శ్రవణం కీర్తనాలతోనే మొదలవుతుంది అని భాగవతం 7:55 మనకు చెప్తుంది. ఈ ఇంద్రియాలు కల చెందుతూ ఉన్నంతసేపు మనము ఆధ్యాత్మికమైనటువంటి సాధన విషయంలో పూర్తి ఏకాగ్రత వహించలేం. Therefore, devotional service means purifying the senses. In the conditioned state, our senses are covered by material sense gratification. And as long as one is not trained in purifying the senses, one cannot become a devotee. అందుకని శ్రవణం కీర్తనం చేసేటప్పుడు ఈ భక్తియుత సేవని నేను ఎందుకంటానంటే, భక్తియుత సేవలో ఇంద్రియాల పవిత్రీకరణ జరుగుతుంది. ఎంతవరకు అయితే ఇంద్రియాల పవిత్రీకరణ అనేటువంటి జరగదో అంతవరకు మనము నిజంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని లేదా పవిత్రమైన భక్తియుత సేవను మనం చేయలేం. అందువల్ల పవిత్రమైన భక్తియుత సేవ అనేటువంటిది ఎలా మొదలవుతుందంటే మన ఇంద్రియాలను పవిత్రీకరణ చేస్తూ ప్రారంభమవుతుంది. In our Krishna consciousness movement, therefore, we advise from very beginning that one restrict the activities of the senses, especially the tongue, which is described by Srila Bhaktivinoda Thakur as most greedy and unconquerable. ఏదైతే భక్తివినోద ఠాకూర్ వారు నాలుక గురించి అత్యంత లోభి అని, అత్యంత జయింపశక్యము కానటువంటిదని చెప్పారో అటువంటి ఆ నాలుకను నిగ్రహించడంతోనే మన కృష్ణ చైతన్య విధానం అనేటువంటిది మొదలవుతుంది. To stop this attraction of the tongue, one is authoritatively advised not to accept meat or similar unpalatable things, nor to allow the tongue to hanker to drink or smoke. Even the drinking of tea and coffee is not permitted. అందుకనే ఇక్కడ ప్రామాణికమైనటువంటి శాస్త్రాల ప్రకారంగా మనకు ఆచార్యులు చెప్పేటువంటి విషయం ఏంటంటే